ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన యేసు స్వామికి జై. బలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళకు మసీకి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఉదయకాల సమయాన్ని బట్టి, ఈ నూతన దినాన్ని బట్టి అందరూ పెద్దగా పెద్దగా పెద్ద పెద్దగా ప్రభుని స్తుతించండి 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 స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణముని తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణముని తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరియుల నా గాయాలు కడిగిన దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయ ననినా, నిన్ను విడువను ఎడబాయ ననినా. నా యేసయ్యా దినమెల్లనే పాడినా కీర్తించినా. పాడాలి, స్తుతించాలి. ఇలలో జీవించనా. రెండు చేతులెత్తి మహాగణుడు మహోన్నతుడైన ప్రభుకి మనసారా నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. నూతన దినాన్ని బట్టి ఈరోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి మరి ఈరోజు చేయబోతున్న తలపెట్టే ప్రతి పనిలో నా ప్రభు మనకు సహాయం చేసి మనల్ని ఆదుకున్నట్లుగా, కాపాడుకున్నట్లుగా, సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి వాక్యం వింటున్న మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక. ఇరంతా మీకు క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మీకును మీ ఇంటిల్లిపాదికి నా ప్రభు కృపను దయచేయునుగాక. మెండైన ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న వారిని, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని, వ్యాపారాలకు వెళ్తున్న వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి బాగు చేసి స్వస్థతనిచ్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించినట్లుగా, అలాగే సొంత గృహాలు లేక మరి చాలామంది అల్లాడిపోతున్నారు. మంచి గృహాలు, ఖరీదైన గృహాలు నా ప్రభు మీకు దయచేయునుగాక. సొంత గృహాలను దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా, అలాగే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి మంచి ఉద్యోగాలను దేవుడు దయచేసి పిల్లలందరినీ ఆశీర్వదించి, మరి వివాహానికి సిద్ధంగా ఉన్న ప్రియులకు, బిడ్డలకి మరి మంచి సంబంధాలు నా ప్రభు దయచేసి వారిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. గర్భఫలాలు లేక మరి
అవమానాలు నిందలు భరిస్తున్న పిల్లలు దేవుడు ఈ క్షణమే వారి భార్యాభర్తలు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వించునుగాక. గర్భఫలాలతో దేవుడు వారిని ఆశీర్వించినట్లుగా, అలాగే మరి శ్రమల్లో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ అల్లాడిపోతున్న పిల్లలు దేవుడు ఆర్థికంగా దేవుడు వారిని ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. పరిచర్యను బట్టి, సేవకులను బట్టి, నిండు మనసుతో సమస్తలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, ప్రధానమంత్రి నాయకులను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే సోషల్ మీడియాను బట్టి, సంఘాన్ని బట్టి, పరిచర్యను బట్టి, ఇతర ప్రాంతాల్లో కూడా మన పరిచయం అవసరం వాటి విషయాన్ని బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, కుమారుని యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ వాక్యం వింటున్న వారికి మరి అందరూ బాగున్నారు కదండి. మీ ప్రార్థన మనవులు తెలియజేయండి, ప్రార్థిస్తాం మీ కొరకు. నేరుగా కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోగలరు. మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రవచించిన వాక్యాన్ని మనము చదువుకుందాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలోకి వచ్చేసేయండి. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం చదువుతాను. ధైర్యం ఎలా కలుగుద్దో మనం చూద్దాం. ధైర్యము దేవుడు మనను పెరిగి పందల్లా ఉండటానికి కాదు, మనల్ని పుట్టించటానికి. ఏమంటున్నారా? మనల్ని పుట్టించినందుకు పెరిగి పందలా బ్రతకటానికి కాదు. పెరిగి ఆత్మ మనకి ఇవ్వలేదు దేవుడు. ధైర్యం ఎలా కలుగుద్దో చూద్దాం. సామెతలు 14వ అధ్యాయము 26 చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండుట వలన బహుధైర్యము. దేవుని భయభక్తులు కలిగి ఉంటే చాలు, నువ్వు బహుధైర్యంగా ఉంటావు. మరి ఎవడు పిరికి పందలా ఉంటాడు? పాపాలు చేసేవాడు పిరికి పందలా ఉంటారు. పిరికితనము, భయము దాచుకుంటాడు, దాగుతారు కదా. కానీ పాపం తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటాడు. తెలుసా? నిజమా కాదా? చెప్పండి. వాస్తవమా కాదా? తప్పు చేసేవారు భయపడతారు, తప్పు చేయని వారు తలెత్తుకొని బ్రతుకుతారు. యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భయభక్తులే మీకు బహుధైర్యము పుట్టించుద్ది. ఏ ఒక్కడు కూడా ఏలెత్తి చూపడు, నీకేసి ఏలెత్తడు. ఎందుకంటే నువ్వు పాపం తప్పు చేయలేవు కదా, ధైర్యంగా ఉన్నావు. ఆ ధైర్యం, బహుధైర్యం ఎలా పుట్టింది? దేవుని భయభక్తి కలిగి ఉండడం వలన. ఎవరి భయం అండి? దేవుని భయభక్తి. దేవుని భయభక్తుల్లో ఉండండి. ఆ భయభక్తులు బహుధైర్యం మిమ్మల్ని పుట్టించును. ధైర్యంగా బ్రతుకుతావు. పిరికి పందాలంట ప్రతి దానికి భయపడతారు. ఏంటండి? ప్రతి దానికి పిరికి పందులు. ఎవరా పిరికి పందులు? దేవుని యందు భయభక్తులు లేని వారు భయపడతారు. ఏమండి? ధైర్యంగా మాట్లాడాలి. ఏంటండి? ధైర్యంగా, బహుధైర్యంగా ఉంటారు. బహుధైర్యము కలిగిన వారు ధైర్యంగా మాట్లాడతారు. తప్పు చేసేవారు, తప్పిదాలు చేసేవారు, పనికి మాలిన పనులు చేసేవారు భయపడతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆ భయభక్తులే మీకు బహుధైర్యము పుట్టించింది. ఆ బహుధైర్యమే మిమ్మలను కాపాడుద్ది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, సజీవుడా, మీ యందు భయభక్తులు కలిగి ఉండుట మాకు బహుధైర్యం పుట్టించును. మేము భయపడము. మీ యందు భయభక్తి కలిగి ఉంటే మేము పాపం ఎందుకు చేస్తాం తండ్రి? మేము తప్పు చేయం కదా. తప్పు చేయనప్పుడు మేము తలెత్తుకొని బ్రతకగలం, బహుధైర్యంగా ఉండగలము.
అయా మీరిచ్చిన ఈ వాక్కును బట్టి, పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ, మా ప్రియులు వాక్యమున్న ప్రతి ఒక్కరూ నీ యందు భయభక్తులు కలిగి బహుధైర్యముగా జీవించుదురుగాక. ఈ రోజంతటి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.